ఓకే, ఈరోజు మనము సపోర్ట్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ సపోర్ట్స్ ఎలా తెలుసుకుంటాం, తర్వాత టీసీఎస్ స్టాక్స్ యొక్క లాంగ్ టర్మ్ సపోర్ట్స్ ఈరోజు మనం చూడబోతున్నాం. ఓకే, సపోర్ట్ అంటే ఒక స్టాక్ ధర పడిపోతున్నప్పుడు ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకున్నాక ఇంకా కిందకు వెళ్లకుండా ఆగి తిరిగి పైకి లేవడం కనిపించే స్థాయిని సపోర్ట్ లెవెల్ అంటారు. అంటే ఆ స్థాయిలో బయర్స్ ఎక్కువగా ఉన్నారు, సెల్లర్స్ కంటే డిమాండ్ బలంగా ఉంది అని. ఓకే, సరళంగా చెప్పాలంటే సపోర్ట్ ధర పడిపోతే ఆపే ఫ్లోర్ వంటిది. ఓకే, ఇప్పుడు లాంగ్ టర్మ్ సపోర్ట్ అంటే ఏంటి అంటే స్వల్పకాలిక మార్పులను పక్కన పెట్టి నెలలు లేదా సంవత్సరాల పాటు ఒక స్టాక్ కింద పడకుండా నిలిపిన స్థాయిని లాంగ్ టర్మ్ సపోర్ట్ లెవెల్ అంటారు. అంటే వీక్లీ చార్ట్స్, మంత్లీ చార్ట్స్లో ఇది మనకు లాంగ్ టర్మ్ సపోర్ట్స్ కనిపిస్తాయి. ఇవి పెద్ద పెట్టుబడిదారులు, హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ అబ్జర్వ్ చేసే లెవెల్స్ అవి. లాంగ్ టర్మ్ సపోర్ట్ని ఎట్లా గుర్తిస్తారంటే గతంలో 2-3 సార్లు ప్రైజు ఒకే స్థాయి వద్ద నుంచి తిరిగి పైకి వెళ్తుందన్నమాట. ఇప్పుడు వీక్లీ చార్ట్ చూసామంటే ఒక ప్రైజ్కి వచ్చి తిరిగి రివర్స్ అవుతుంటుంది. అవి స్ట్రాంగ్ సపోర్ట్గా మనం భావించవచ్చు. ఇంకా మూవింగ్ యావరేజెస్ కూడా 200 ఎస్ఎంఏ అని, 200 ఈఎంఏ అని, అట్లాగే వీక్లీ మూవింగ్ యావరేజెస్ కానీ ఇవి కూడా స్ట్రాంగ్ సపోర్ట్గా పనిచేస్తాయి. ఒకసారి సైకలాజికల్ నెంబర్స్ కూడా లెవెల్స్ 100, 500, 1000, 2000, 3000, 6000 ఇట్లాంటివి కూడా సైకలాజికల్ రౌండ్ ఫిగర్స్ అనమాట. ఇవి కూడా సపోర్ట్స్గా భావిస్తామన్నమాట. ఇక ఒక స్టాక్ తన సపోర్ట్ కంటే కింద పడితే దాన్ని బ్రేక్ డౌన్ అంటాం కదా, అంటే సెల్లర్స్ బలంగా ఉన్నారనమాట, ఇంకా పడిపోయే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ సపోర్ట్ బ్రేక్ అయితే పెద్ద ఫాల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి సపోర్ట్ బ్రేక్ అయితే అదే సపోర్ట్ తర్వాత రెసిస్టెన్స్గా మారుతుంది. అర్థమైంది కదా, ఒక సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే, మంచి సపోర్ట్ బ్రేక్ అయి కిందికి వచ్చిందంటే ఇప్పుడు ఆ సపోర్టే నెక్స్ట్ టైం ప్రైస్ రివర్స్ అయినప్పుడు రెసిస్టెన్స్గా మారుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మనం ముఖ్యంగా చూడాల్సిన విషయాలు ఏంటంటే గత లో లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, 200 మూవింగ్ యావరేజ్ ఎక్కడ ఉంది, వీక్లీ మూవింగ్ యావరేజ్ ఎక్కడ ఉన్నాయి, మంత్లీ సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, స్ట్రాంగ్ డిమాండ్ జోన్ ఎక్కడ ఉంది. సో ఈ స్థాయిల దగ్గర కొంటే మనకు రిస్క్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు సపోర్ట్ అంటే మనం ఏం తెలుసుకున్నాం, ప్రైజ్ కింద పడకుండా ఆపే స్థాయిని సపోర్ట్ లెవెల్ అంటాం. లాంగ్ టర్మ్ సపోర్ట్ అంటే సంవత్సరాలుగా ఆ ప్రైస్ బ్రేక్ కాకుండా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మార్కెట్ పడినప్పుడు సంవత్సరాలుగా ఆ ప్రైస్ బ్రేక్ కాకుండా ఉండే స్థాయిని లాంగ్ టర్మ్ సపోర్ట్ అంటాం. హిస్టారికల్ లోస్ సపోర్ట్ బ్రేక్ అయితే, లాంగ్ టర్మ్ సపోర్ట్ బ్రేక్ అయితే పెద్ద ఫాల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం టీసీఎస్ యొక్క సపోర్ట్ లెవెల్స్ చూడబోతున్నాం. ఇదిగోండి టీసీఎస్ చార్ట్ పెట్టాను కదా ఇక్కడ. టీసీఎస్ వచ్చేసి లాంగ్ టర్మ్ సపోర్ట్, వెరీ లాంగ్ టర్మ్ సపోర్ట్ 2600 బ్రేక్ చేసింది యాజ్ ఆఫ్ నౌ. 2600 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్, అది బ్రేక్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్టు 2060 దగ్గర ఉంది. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే 1700 అనేది ఇక్కడ బ్లాక్ లైన్లో చూస్తున్నాం కదా మనం, అది ఎక్స్ట్రాడినరీ సపోర్ట్. ఈ లెవెల్ బ్లాక్ లెవెల్ చూస్తున్నాం కదా, ఇది ఎక్స్ట్రాడినరీ సపోర్ట్. రెసిస్టెన్స్ వచ్చేసి మనకు యాజ్ ఆఫ్ నౌ 2800 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 2060 దగ్గర ఉంది. ఇమీడియట్ సపోర్టు 2060 దగ్గర ఇమీడియట్ సపోర్ట్ ఉందన్నమాట. ఇమీడియట్ రెసిస్టెన్స్ 2800 దగ్గర ఉంది. లాంగ్ టర్మ్ ఎక్స్ట్రాడినరీ సపోర్టు 700 దగ్గర ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.